అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి యుఎస్ సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు పుట్టుకతోనే వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ తీసుకువచ్చిన వివాదాస్పద కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అమెరికాలో పుట్టిన వారందరికీ సహజంగానే పౌరసత్వం లభిస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ట్రంప్ తన రెండోసారి పదవీకాలం చేపట్టిన తొలి రోజే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి పిల్లలకు, అలాగే తాత్కాలిక వీసాలపై వచ్చే పర్యాటకుల పిల్లలకు జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అమెరికా అంతర్యుద్ధం తర్వాత తీసుకొచ్చిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన ఎవరైనా ఇక్కడి పౌరులేనని ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ తీర్పుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశానికి చాలా చెడ్డదని వ్యాఖ్యానించారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమైనది కావడంతో దీనిని మార్చడం ట్రంప్ ప్రభుత్వానికి అంత తేలిక కాదు. కేవలం ఒక చట్టం ద్వారా దీనిని మార్చలేరు. ఏకంగా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. ఈ తీర్పు అమెరికాలో వేగంగా ఎదుగుతున్న భారతీయ సమాజానికి ఒక పెద్ద రక్షణ కవచంలా మారింది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 3.2 మిలియన్ల మంది లీగల్ డాక్యుమెంట్లు ఉన్న భారతీయులు నివసిస్తున్నారు. మెక్సికన్ల తర్వాత అమెరికాలో రెండో అతిపెద్ద వలస సమాజం భారతీయులదే. వీరిలో H1B, L1, F1 వంటి తాత్కాలిక వీసాలపై ఉంటూ గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారు 10 లక్షల మందికి పైగా ఉన్నారు. తాజా తీర్పుతో వీరికి గ్రీన్ కార్డు రావడం ఆలస్యమైనప్పటికీ ఇక్కడ పుట్టే వారి పిల్లలకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇది వారి పిల్లల భవిష్యత్తుకు, చదువులకు, ఉద్యోగాలకు ఒక బలమైన భరోసాను ఇస్తుంది. గ్రీన్ కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న భారతీయ కుటుంబాలకు ఈ తీర్పు మీ పిల్లలు అమెరికన్లే అనే నమ్మకాన్ని ఇచ్చింది అని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే రాజ్యాంగ హక్కులను కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతో మార్చలేరని యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. వలసదారులు కనే అమెరికన్ డ్రీమ్కు ఈ తీర్పు ఒక బలమైన మూలస్తంభం లాంటిదని భారతీయ సంఘాల ప్రతినిధులు కొనియాడారు.